మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. మనం ఈరోజు అంతర్వేది సముద్ర తీరంలో ఉన్నామన్నమాట. దీని విశేషం ఏమిటంటే, అంతర్వేదిలో గోదావరి నది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ సముద్రం కలవటానికి మార్కింగ్ అంటే కొన్ని చోట పొలాలు కట్టెలు పెట్టి ఉన్నారు అక్కడ మనకి దూరంగా చూసినట్టయితే. రెండోది, ఇక్కడ సముద్రం గోదావరి నుంచి వచ్చినటువంటి వాటరు ప్రశాంతంగా వచ్చి మెల్లగా వచ్చి చల్లగా వచ్చేసి ఇందులో సముద్రంలో జాయిన్ అవుతుంది. కానీ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉంటుంది చూసా, గలగలగల అంటూ అలంతో ఉంటుంది. కావాలంటే మనకు కుడి పక్కన ఉంది, ఇటు పక్కన చూడొచ్చు. ఇక్కడ కుడి పక్కన మనకు కట్టెల పాత ఉన్నాయి కదా, ఈ కట్టెల పాత దగ్గర చూసుకుంటే అలలు అక్కడికి వెళ్తుంటే ఎంత దూరం వరకు మనకు అలలు కనపడుతున్నాయి. అలలు ఉన్న ప్రాంతాన్ని మనం మనకి సముద్రం అంటారన్నమాట. ఈ సముద్రంలో కలిసిన దానికి కలవదానికి డిఫరెన్స్ తెలియాలంటే మనము అక్కడ గలగల పారేటువంటి గోదావరి ఇక్కడ చల్లగా మెల్లగా వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ సముద్రము అలల రూపంలో నురుగు కనపడుతుంది. మనకు చూసినట్టయితే చూడండి, కుడి పక్కన మనకి సముద్రం కనపడుతుంది. మొత్తం అలలు మనకు కుడి పక్క ఇటు పక్కన ఉన్నటువంటిది గోదావరి నది అనేది మనకు క్లియర్గా డిఫరెంట్ చేయొచ్చు. కాబట్టి నా వెనకున్న భాగాన్ని చూడొచ్చు. ఇక్కడ సముద్రంలో జనాలు ఆనందంగా గడుపుతున్నారు. ఇక్కడ నది కలిసింది కాబట్టి జనాలందరూ ఇక్కడ అయిపోయి చూస్తామట. దానికి దీనికి తేడా ఏమిటి? ప్రశాంతంగా ఉన్నటువంటి గోదావరి, అదేవిధంగా మనకు కుడి పక్కన ఉన్నటువంటి సముద్రం, రెండింటిని చూసి ఆనందించడానికి జనాలు చాలామంది వచ్చారు. అయితే ఈవేళ తుఫాను హెచ్చరిక ఉండటం వల్ల వాతావరణం సరిగ్గా లేనందువలన షాయద నేను అనుకుంటే ఒకవేళ మీకు సరిగ్గా కనపడుతుందో లేదో తెలియదు, కానీ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. సముద్రంలో వెళ్ళవద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇక్కడెక్కడ జనాలు దగ్గరలో నుండి చూస్తున్నారన్నమాట. చూడండి, ఒకసారి చూడండి, ఎవరు సముద్రంలో దిగటం లేదు. పక్కన ఉన్నట్టు అరలు కూడా మీరు చూడొచ్చు. సముద్రంలో వచ్చి స్నానం చేయవద్దు, తుఫాను హెచ్చరిక ఉంది అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పని. ఎందుకంటే వాతావరణం మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. సముద్రం ఆకాశం మొత్తం కూడా మేఘావృతం అయి క్లౌడీగా ఉండి ఫోగీగా ఉండి సరిగ్గా కనిపించడం లేదు మనకి. ఇప్పుడు మనకు చూసినట్టయితే ఈ ప్రాంతంలో అంతా కూడా అలలుగా ఉన్నవి. ఏ ఒక్కరు కూడా సముద్రంలోకి వెళ్ళి స్నానం అయితే చేయట్లేదు. కాస్త దూరం మాత్రం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇటు పక్కన ఉన్నటువంటి మన డిఫరెన్స్ ఇప్పుడు చేయాలని చెప్పంటే, మన కుడి వైపున అలలు ఉన్నటువంటి ప్రాంతాన్ని సముద్రంగాను, ఇటు అదేవిధంగా ఎడం పక్కన ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటిది గోదావరిని మనం వేరువేరుగా చూడొచ్చు. ఒక్కొక్క చోట అయితే పుల్లలు కట్టెలు పాతున్నవి, అది హద్దుగా కూడా కనపడుతుంది. ఇంకా మీకు చెప్పాలని చెప్పంటే, వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, సముద్రం ఎక్కడ నది ఎక్కడ చోట్లకి వచ్చేసి ఎంజాయ్ చేయటానికి వచ్చారు. కానీ సముద్రంలోకి ఎవరు వెళ్ళటం లేదు. సో మీరు కూడా చూశారు కాబట్టి చూశారు, ఎంజాయ్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను. అప్పటి వరకు జై హింద్.